నేపాల్పై ఆకస్మికంగా జల ప్రళయం విరుచుకుపడింది. టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఒక్కసారిగా పోటెత్తిన బురద ఉప్పెన పలు జిల్లాలను అతలాకుతలం చేసింది. క్షణాల్లోనే గ్రామాలు, నివాస ప్రాంతాలు, రహదారులు, వంతెనలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 160 మంది మృతి చెందగా 750 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు ఉన్నారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ఈషా ఫౌండేషన్కు చెందిన 77 మంది యాత్రికులు కూడా గల్లంతైన వారిలో ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి వెళ్లిన 31 మంది బృందం క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందడంతో కుటుంబాల్లో కొంత ఊరట నెలకొంది. విశాఖ నుంచి వెళ్లిన 26 మంది యాత్రికులు కూడా సురక్షితంగా ఉన్నారు. తమ కళ్ల ముందే 2 బస్సులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయని వారు తెలిపారు. ఈ జల ప్రళయానికి భారీ వర్షాలే కారణం కాదని అధికారులు స్పష్టం చేశారు. టిబెట్లో సంభవించిన 4.4 తీవ్రత భూకంపం కారణంగా పర్వత ప్రాంతంలో భారీగా కొండ చర్యలు విరిగిపడిందని, దాని ప్రభావంతో నదులు ఒక్కసారిగా ఉప్పొంగి వరద పోటెత్తిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రసువా, తాడింగ్, నువాకోట్ సహా 7 జిల్లాల్లో తీవ్రంగా విధ్వంసం జరిగింది. వరద దాటికి ఇళ్లు, భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జల విద్యుత్ కేంద్రాలు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యల కోసం నేపాల్ సైన్యం హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించారు. 100 మందికి పైగా ప్రజలను ఇప్పటికే రక్షించినట్టు సమాచారం.